హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు తేజ ఆల్ ఇన్ వన్. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నా బుజ్జి టెర్రస్ గార్డెన్ టూర్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది శంఖంపూల చెట్టు అండి. చిన్న పాటలోనే వేసాను, అయినా ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా ఫ్లవర్స్ వచ్చాయి, డైలీ ఫ్లవర్స్ పూస్తూనే ఉంటాయన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జామ చెట్టు. చూసారా, జామ చెట్టుకి ఫస్ట్ బ్లూమింగ్ కూడా వచ్చిందండి. చూసారా మొగ్గ, ఇది ఫ్రూటింగ్ అయినప్పుడు అప్డేట్ ఇస్తాను. అలాగే ఇది తోటకూర అండి, పెరుగు తోటకూర. చాలా ఇయర్స్ నుంచి ఉంది నా దగ్గర. సీడ్స్ పడి మొలుస్తూనే ఉంటాయి, పోకుండా వస్తూనే ఉందన్నమాట. తర్వాత ఇది మెహందీ ప్లాంట్. చూసారా ఎంత పెద్దదైందో. ఇవన్నీ కూడా కుండీలోనే వేసినవండి. తర్వాత మందార చెట్టు అనమాట. ఇది కూడా డైలీ పూలు పూస్తూనే ఉంటుంది నాన్ స్టాప్గా. డైలీ ఉదయాన్నే వచ్చి మొక్కలు చూసి ఫ్లవరింగ్ హార్వెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అలోవెరా ఉంది, అలాగే వాటర్ లిల్లీ ఉంది. వాటర్ లిల్లీ పింక్ కలర్ అండి ఇది. తర్వాత ఇవి మల్లె చెట్లు అనమాట. ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తున్నాయి, సీజన్ కదా, ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇవి ఉల్లికాడలు, గోంగూర అవన్నీ పెట్టాను, చూసారా. తర్వాత ఇది నందివర్ధనం అండి, ముద్ద వెరైటీ. అసలు వీటి స్మెల్ అయితే ఎంతో బాగా వస్తుంది. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్. పపాయ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. పపాయ ప్లాంట్స్ నేను ఆకులన్నీ తీసేసాను, మళ్ళీ కొత్త ఆకులు వస్తాయని చెప్పేసి. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే 3 వెరైటీస్ ఉన్నాయి. మళ్ళీ ఇది ఇంకో రకం శంఖపూల చెట్టు, పింక్ కలర్. తర్వాత ఇవి నిత్యమల్లి అండి, వైట్ కలర్. ఈ నిత్యమల్లి కూడా ప్రతిరోజు బ్లూమ్ అవుతూనే ఉంటాయి. తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్ గార్డెనింగ్ ప్లాంట్ అనమాట ఇది, అడీనియం. చూసారా ఫుల్ బ్లూమ్తో ఉంది. ఇది ఎప్పటికప్పుడు మనం కొమ్మలు కత్తిరిస్తూ ఉంటే ఇలా బ్లూమింగ్ అనేది, ఫుల్ బ్లూమింగ్ అనేది వస్తుంది అనమాట. 15 ఇయర్స్ ఏజ్ అడీనియం ప్లాంట్ ఇది. నేను సీడ్తో పెంచిన అడీనియం ప్లాంట్. కార్డెక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది దాని ఏజ్. చూసారు కదా, మా బుజ్జి టెర్రస్ గార్డెన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.